ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఈ సంవత్సరము మరి 11 మాసాలు గతించిపోయి 12వ మాసంలో అంటే డిసెంబర్ నెలలో ప్రవేశింపచేశాడు. దేవునికి ఆయనకు వందనాలు చెల్లించాలి. కాలములు సమయములు ఆ స్వాధీనంలో ఉంటాయి కనుక మనిషి ఇప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో స్నేహం కలిగి ఉండాలి. ఫ్రెండ్షిప్ విత్ గాడ్ మోర్ ఇంపార్టెంట్. లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉంటారు, కానీ దేవుడిని స్నేహితుడిగా మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఏం మనకి రావాలో అన్నీ ఆయన చేస్తూనే ఉంటాడు. కనుక మరి ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసంలో మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. షారోన్ పవర్ స్వరం అనే ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి మరి మా ప్రియులు రాజా రమేష్ గారు, సురేష్ బాబు గారు వారు కువైట్ అనే దేశంలో ఉంటూ ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో జరిగిస్తున్నారు. అందుని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిచర్య మనం చేయాలి, దేవుని ప్రకటించాలి. ఈ సందర్భంగా అనేక బైబిల్ మాటలు చాలామంది సేవకులు ప్రభుని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు. ఆ రావటాన్ని అందరూ యేసయ్య జన్మదినం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. రెండోసారి మళ్ళా ప్రభు రాబోతున్నాడు. ఆయన కోసం ప్రపంచమంతా మరి సిద్ధపడాలని సేవకులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు, అదే స్పీడ్లో సైతాను కూడా అనేక అడ్డుకట్టలు వేస్తూ సువార్త ప్రకటించబడకుండా ముందుకు సాగకుండా అక్కడ అణిచిపెట్టేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాతాను యొక్క ఆటలు చెల్లుబాటు కావు. ఇప్పుడు సాతానికి అపజయమే కానీ సాతానికి విజయం లేదు. దేవునికి ఎవడు విజయం వ్యతిరేకంగా చేయగలడు? సృష్టికర్త ఆయన గురించి అనేక మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ క్రిస్మస్ సందర్భంగా మరి బైబిల్ గ్రంథాల నుంచి మరి ఏ రోజు చూసినా ఈ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో యేసయ్యను గురించి, ఆయన మొట్టమొదటి రాకడ గురించి అనేక విషయాలు రాశారు. ఈ సందర్భంగా చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో 8 నుంచి ఇక్కడ ఒక మాట మనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. సువర్తమానం ప్రజలందరికీ దాదాపు ఈ సమయం 1000 కోట్ల మంది ప్రపంచమంతా 7 ఖండాలు అఖండమైన ఈ భూమండలం అంతా సుమారు 1000 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. వీళ్ళందరికీ సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. ఏమిటంటే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉన్నట్టు మీరు చూచితరని ఆ దూత వారితో చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, దేవుని పరలోక సైన్య సమూహము, దేవుని దూతలు ఆ దూతతో కూడా ఉండి వారొక పాట పాడుతున్నారు. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిస్తు లేని వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండారు. దేవదూత వచ్చింది కాపర్ల దగ్గరికి. వారు పొలాలలో ఉండి ఆ గొర్రెలను కాసుకుంటున్నారు. పొలం అంటే మన క్రైస్తవ పరిభాషలో సంఘాలని, పొలాలంటే సంఘాలు, ఫీల్డ్స్ అంటారు.
ఈ సంఘాల్లో, ఈ పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్నారు. దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నవారు, గొర్రెల స్వభావం కలిగి వారి లోకంలో జీవిస్తున్నారు. వారికి మొట్టమొదటిగా దేవుని దూత వర్తమానం పంపించింది. దేవుడు పుడుతున్నాడు, లోకంలో వస్తున్నాడు దేవుడు అని ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం. 15వ వచనంలో, ఆ దూతలు తమ యుద్ధ నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుగ శిశువుని చూచిరి. వారు చూచి ఆ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఈ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొని యేసయ్య గురించి చెప్పిన మాటలు. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇది పోర్షన్. మొట్టమొదటిగా సువార్త అందించబడింది వారికి. వారు ఆయన ప్రకటించారు, విన్నవారు ఆశ్చర్యపడ్డారు. మరియా ఆ మాటలు భద్రం చేస్తుంది హృదయంలో. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రం. ఇది నేటి క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన బాధ్యత. ఏ దేవుడైతే నీకోసం లోకానికి వచ్చాడో, ఏ దేవుడైతే నీకోసం అనేక కార్యాలు చేసి నిన్ను పరలోకం తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆ ప్రభు పక్షంగా నువ్వేం చేస్తున్నావు? కాపర్లు వాళ్ళకి ఏం తెలియదు, గొర్రెలు కాసుకోవడమే. వాళ్ళకి పెద్ద లోక జ్ఞానమే ఉండదు, ఒక పెద్ద చదువు ఉండదు. ఆ గొర్రె ఎప్పుడు గొర్రెల మీదే వాడి దృష్టి. అవి ఎక్కడికి వెళ్తే వాటి వెనక్కి వెళతానే ఉంటారు. కొండలు, కోనలు, పొలాలు తిరుగుతారు, ఊర్లు వెళ్ళిపోతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దూతలు అక్కడ అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టలేని వారికి భూమి మీద సమాధానము. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ప్రతినిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, ఆయనకిష్టలేని వారికి భూమి మీద సమాధానం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, గ్రామాల్లో, పట్టణాల్లో, దేశంలో సమాధానం లేదు. ఎక్కడ సమస్యలే, సమస్యల వెంబడి సమస్యలు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సమస్యలు. సమస్యలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, భక్తి ఉండదు. ఎప్పుడైతే మనిషి ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా, నెమ్మదిగా ఉంటాడో అప్పుడు దేవుడు ప్రార్థన చేసుకోవడం, గ్రంథం చదువుకోవడం, దేవునితో సహవాసం చేయడానికి వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. అంటే ప్రశ్న ఏంటంటే, ఆయనకి ఇష్టలు ఎవరు? దేవునికి ఇష్టంగా ఉంటే మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలంటే చూడండి, ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయంలో, అది చదవండి. ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు. అధిక బలము చేతను, చాచిన భావు చేతను భూమిని, భూమి మీద నరులను, జంతువులను నేనే సృష్టించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచును. అది నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే నీకేం కావాలో ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానంటున్నాడు. ఎస్తేరుని చూడగానే, రాజుకి చూడగానే ఆ రాజు ఆవిడని అంగీకరించినట్లుగా చూస్తాం. రాణిని చేసేసాడంతే. చూడగానే పరమిగతోలు అంటాడు, ఒక్క చూపుతో నిన్ను వశపరుచుకుంటే అంటాడు. ఒక్క చూపుతో
యేసయ్య చూస్తున్నాడు, సిలువలో దొంగను చూస్తున్నాడు. ఆ చూపుతోనే తన జీవితం మారిపోయింది. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఒక్క చూపే. పేతురు వైపు చూశాడు, పేతురు నా చూశాడు, మునిగిపోతున్నాడు. పేతురు అబద్ధం ఆడాడు 3 సార్లు. యేసుప్రభుడు ఎవరో నాకు తెలియదు. ఒక్క చూపు చూశాడట, అంతే. ఒక్క చూపే హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపంతో, అయ్యో ప్రభువా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, నరులను, జంతువులను నేనే సృష్టించి ఎవరికిచ్చిన న్యాయమని నాకు తోచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా? ప్రజలకు ఇష్టంగా ఉన్నామా? తల్లిదండ్రులకు ఇష్టంగా ఉన్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. కష్టంగా ఉండకూడదు. మనిషి ఇష్టంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి. ఇక్కడ చూస్తే కీర్తన 16వ కీర్తనలో 3వ వచనంలో ఒక చక్కని మాట రాశాడు. 16వ కీర్తన, దావీదు రాసిన 16వ కీర్తన 3వ వచనంలో, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అన్నాడు. భక్తులు అంటే మళ్ళీ భక్తులలో కూడా రకరకాలు ఉన్నారు. అది భక్తులు ఆయనకి ఇష్టపడ్డారు. కాబట్టి నీలా ఎలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భారతదేశంలో భక్తి చాలా ఎక్కువ. అన్ని మతాలలో భక్తి ఎక్కువ. హిందూ మతం కానీ, మహమ్మదీ మతం కానీ, క్రైస్తవ మతం కానీ ఎక్కువ భక్తి చేస్తారు. ఇప్పుడు ఈ నెలంతా తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులందరూ. ఈ డిసెంబర్ మాసం అంతా పట్టణాల్లో పెద్దగా ఉండదేమో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళలో మాత్రం ప్రతి గ్రామాల్లో, మా గ్రామాలు పాలకొండ, వెలగవాడ, నడుకూరు, మంగళాపురం, తొడ్డలి, కొండాపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోయి అక్కడ 1 గంట ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. హిందువులు తెల్లవారే, అయ్యప్ప స్వామి భక్తులు తెల్లవారే. స్కంద పురాణము యజ్ఞవైభవ ఖండము 26వ అధ్యాయంలో ఏమరాశాడంటే, భక్తిరేవ పరమార్థదాయని, భక్తిరేవ భవరోగనాశిని, భక్తిరేవ పరవేదనాప్రద, భక్తిరేవ పరముక్తికారిణి, మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరియసి. భక్తి చాలా ఉత్కృష్టమైనది. భక్తి పాపము నుంచి విడుదల కలిగించడానికి ప్రోత్సాహం చేస్తుంది. భక్తికి మించినది ప్రపంచంలో లేదు. ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈ భక్తి అనేది ఒక నిచ్చెన అన్నాడు. భక్తునికి భగవంతునికి అనుసంధానం. అంబికా దర్బార్ భక్తి అంటూ ఉంటాడు అడ్వర్టైజ్మెంట్లో. భక్తునికి భగవంతునికి అనుసంధానం, ద ల్యాడర్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. బైబిల్లో మరి భక్తి, సద్భక్తి, సంపూర్ణమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, దైవభక్తి, పితృభక్తి, మాతృభక్తి, దేశభక్తి, గురుభక్తి. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను ఎలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇస్తులు అని. ఆయన ఎంతో సంతోషపడతాడు. భక్తులు చూస్తే సంతోషపడతాడు. కనుక మనం భక్తి చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవునితో ఎక్కువ సంబంధం పెట్టుకోవాలి. అదే భక్తి అంటే. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు. కనుక భక్తులు దేవునికి ఇష్టలు. నువ్వు భక్తుడిగా నీ జీవితాన్ని కొనసాగించాలి. తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5 చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇటు వారికి నువ్వు దూరంగా ఉండాలి. పైకి భక్తి అట. పైకి భక్తి, లోపల యుక్తి, కుయుక్తి, తుతు మంత్రం. యథార్థమైన భక్తి కావాలంటాడు. తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. సంపూర్ణ భక్తి, కంప్లీట్. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే
మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. ఇది విజ్ఞాపన ప్రార్థన. ప్రజలందరి కోసం ప్రార్థించి అన్ని మతాలు, కులాలు, జాతులు, ఈ ప్రపంచమంతా క్రీస్తు రాజ్యం అయిపోవాలండి. సంపూర్ణమైన భక్తి, యథార్థమైన భక్తి. కనుక ఈ భక్తి ఎవరైతే చేస్తారో ఆ భక్తులు దేవునికి ఇష్టలని ఇక్కడ దూత ప్రకటిస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దేవుడు నీకు దొరికాడో, ఏ దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడో దాన్ని కూలంకషంగా పరిశీలించి చదివి మరి దేవుని యొక్క ఆత్మను పొంది దేవుని బిడ్డలకు దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని ఇక్కడ ప్రభు పేరటి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 22 చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 22వ వచనంలో ఇంకొక మాట రాస్తున్నాడు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యములో జీవించేవాళ్ళు, సత్యమును ఆచరించేవాళ్ళు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, అసహ్యమైనవి. సత్యవర్తనులు, సత్య ప్రవర్తన, నీ సత్యవర్తన. దేవుడు సత్యవంతుడు. చూడండి 1వ యోహాను పత్రిక 5:20 చదవండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో యేసయ్య చెబుతున్నాడు. యేసయ్య గురించి యోహాను రాస్తున్నాడు. 1వ యోహాను 5వ అధ్యాయంలో 20 చదవండి. మనం సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనంలో మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించమన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనుక సత్యమోద ధర్మం చెరా, సత్యమును ఆచరించాలి. ఎవరైతే సత్య ప్రవర్తన ఉంటుందో వారు దేవునికి ఇష్టంగా ఉంటారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 19 చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే. బికాస్ దే ఆర్ ఇన్ డార్క్ సో దే లవ్ డార్క్. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును. 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు. ఇక్కడ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు సత్యవర్తనం. సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్య బిడ్డలు అమ్మేశాడు భారతదేశంలో. సత్యవర్తనుడైతే వినదగును ఎవరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును. కనీ కల్లా నిజమని తెలిసినపో మనుజుడు నీతిపరుడు. దేవుడి లోకానికి వచ్చాడు మనం సత్యవంతుడిగా చేయటానికి. దేవుడు సత్యవంతుడు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు నీతిమంతుడు కనుక మనం నీతిమంతుడిగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, సత్యవంతులుగా ఉండాలని ఆ సత్యలోకానికి వెళ్ళాలంటే సత్యమును ఆచరించాలి. అది ఒకటేమో భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. రెండవదిగా సత్ప్రవర్తన గలవారు, ఆయనకి ఇష్టమైన వారు. నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని దూతలు ప్రకటించారు. ఆ రోజు యేసయ్య పుట్టినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు. మూడవదిగా చూస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8 చదవండి.
యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక చక్కని మాట రాశాడు. 61వ అధ్యాయంలో న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. సత్యమును బట్టి వారి క్రియాఫలములను వారికి ఇచ్చుటకు వారితో నిత్య నిబంధన చేయదు. చాలు. కానీ అన్యాయముగా ఏమైనా న్యాయము చేయుట యెహోవాకి ఇష్టము. సత్ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టము. భూమి మీద భక్తులు దేవునికి ఇష్టలు. మనం భక్తులుగా ఉండాలి, సత్య ప్రవర్తన కలిగి ఉండాలా, తర్వాత న్యాయం చేయాలి. ఎక్కడ చూసినా అన్యాయమే. మనకు భయం, నిజం చెప్పాలంటే భయం. మనకెందుకు అయ్యగారు అంటారు. మనకెందుకు అయ్యగారు? నీ కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు మనకెందుకు అయ్యగారు నువ్వు చెప్పు. నువ్వు యథార్థవంతులు ఆయనకి ఇష్టం అంటున్నాడంటే న్యాయము చేయుట యెహోవాకి ఇష్టము అని చెప్పాడు. చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఆయనకి ఇష్టమైన వారిని గురించి రాశాడు. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనంలో యేసయ్య పిలుస్తున్నాడు శిష్యుల్ని. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చేది. గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించారు. చూసారా? ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని, తను పిలుచుకున్న వారిని, తను ఏర్పాటు చేసుకున్న వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చేది. వారు తమతో ఉండునట్లు దెయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారము గల వారే సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాడు. దెయ్యాలను వెళ్ళగొట్టాలి. ప్రార్థన చేయి. ఆ శక్తి నీకు ఇచ్చాడు, ఆ వరం నీకు ఇచ్చాడు, అధికారం నీకు ఇచ్చాడు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఎప్పుడు నీకు అహంకారం వస్తుందో, నీకు స్వార్థం లోపలికి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే మోసం చేస్తావో ఒకడిని, నీకు ఇచ్చిన శక్తి పనిచేయదంతే. దేవుడు ఈ ప్రపంచం మీద, ఈ సృష్టి మీద తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఇది మరిచిపోయి మరి లోకంలో కలిసిపోతున్నావు. ఎవడు లోకముతో స్నేహము చేసునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడని ఇక్కడ దేవుని జ్ఞాపకం. మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 2 చదవండి. మీకా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు మీకా ప్రవక్త. యోనా మీకా 7వ అధ్యాయం 2వ వచనం. ఈయన ఒక మాట అంటున్నాడు, భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థవంతుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయటికై పొంచి ఉండేవారే, ప్రతి మనుషుడు కిరాతుడే తన సహోదరుడికి వలలు వడ్డును. భక్తులు దేశంలో లేరు, సత్ప్రవర్తన చేసేవాళ్ళు దేశంలో లేరు, న్యాయం చేసేవాళ్ళు లేరు, అందరూ తోటి వాడిని మోసం చేసేవాళ్ళే. నా ప్రియ సహోదరి సహోదరుడారా, నీకు సమాధానం కావాలంటే, నీకు సంతోషం కావాలంటే, నీకు ఆనందం కావాలంటే యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఈ రోజుల్లో, ఈ డిసెంబర్ మాసంలో నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు నిన్ను పురుకొల్పుతున్నాడు. కనుక జరిగిపోయింది కానీ వదిలేయి. జరిగిపోయింది రాధిక, తవ్వుకుంటే వాసన తప్ప ఏమి ఉండదు. ఈరోజే అయ్యా నేను నీకు ఇష్టంగా బ్రతకాలి ప్రభువా, అనేకులకు ఇష్టంగా బ్రతకాలి నాయనా. ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది సేవకుల గురించి దేవుడు చెబుతున్నాడు. ఆయన నాకు ఇస్తున్నాను. చూడండి, ఎస్తేరు గ్రంథంలో 10వ ఆఖరి అధ్యాయంలో ఎస్తేరు యొక్క పెంచిన తండ్రి, పినతండ్రి, ఎస్తేరు యొక్క పినతండ్రి గురించి రాస్తున్నాడు. అక్కడ మొర్దెకై గురించి రాస్తున్నాడు. అక్కడ 10వ అధ్యాయంలో 2 చదవండి. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతని సామర్థ్యము చేసిన కార్యముల నుండి గూర్చియు రాజు అతనిని ఘనపరిచి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమం విచారించేవాడును చాలా మందికి ఇస్తుడట. చాలా మందికి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో
3:3 చదవండి. దయను సత్యమును ఎన్నడను విడిచిపోని వాటిని కంఠభూషణంగా ధరించుకో, హృదయమున పలక మీద వాటిని రాసుకో. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుంటావు. జాగ్రత్త. దయ ఉండాలి, సత్యం ఉండాలి. వాటిని మెడలో కట్టుకో. దయను సత్యాన్నడు విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవులను దయ నుండి మంచివాడవు అనిపించుకో. కీర్తన 18:19 చదవండి. కీర్తన 18:19 కీర్తన 19 వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక నేను ఇష్టడను కనుక. హెబ్రీ రాసిన పత్రిక 11:5 చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం రాశాడు? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాం, విశ్వాసమును బట్టి ఆనొక మరణం చూడుకున్నట్లు కొనిపోబడెను. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము. దేవునికి హానోకు కొనిపోబడక మునుపు ఇష్టడు దేవునికి అడిగి తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి డైరెక్ట్గా. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే నీ కొరకు ఏమైనా చేస్తాడు. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ చూడండి, ఇందులో ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ 6 చదవండి. ఇందులో 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన సాధ్యము. ఆయన ఉన్నాడనియు దేవునికి ఇష్టంగా ఉండ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముగా ఉండడం అసాధ్యం కనుక నా ప్రియ సహోదరులారా, ఇక్కడ 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో చచ్చిపోయారు. కనుక మేము మన దేహంలో ఉన్న దేహం విడిచిపెట్టినా ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానమైన దూత ప్రకటించినట్లుగా చెప్తుంది. కనుక ఆయనకి ఇష్టంగా లేకపోయావు ఈ లోకంలో, నీ ఇష్టానుసారంగా బ్రతికావా, నీకు మరణం తథ్యం. మరణం అంటే నరకం సత్యం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కనుగొనగాకని దేవునికి స్తోత్రం చేయించు స్తుతించినట్లుగా దేవదూతల యొక్క ఆ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాం. మొర్దెకై ఆ తన వారందరికీ ఇష్టంగా బ్రతికాడు. దావీదు నేను కోరుకున్నవాడు ఇతడే, అతడు నా హృదయానుసారుడు అని కోరుకున్నాడు. హానోకు అతను పరలోకానికి గుమందితో కైలాసం వెళ్ళిపోయాడు. ఇటువంటి కృప, ఇటువంటి భాగ్యం నీకు కావాలంటే సుగంధ తైలము కంటే మంచి పేరు అడ్బేలని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం ఏది ఏమైనా మనకు పర్వాలేదు, కానీ కావున దేహం ఉందనను దేహము విడిచినను ఆయనకి ఇష్టంగా ఉండాలని మనం అపేక్షిస్తున్న పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. పరలోకానికి దూతలు భూలోకానికి వచ్చారు. ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను ప్రకటించడానికి, నీ సువార్త అందించడానికి ప్రభువా దేవదూతల పరిచర్య. అక్కడ కాపరులు సువార్త ప్రకటిస్తున్నారు. వారు చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని ప్రకటించారు. రక్షకుడు పుట్టాడు లోకానికి అని. దైనానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు ఇష్టముగా ఉండాలి ప్రభువా. భక్తిగా ఉంటే ఇష్టంగా ఉంటామని, న్యాయంగా ఉంటే ఇష్టంగా ఉంటామని, సత్యవర్తలుగా ఉంటే ఇష్టంగా ఉంటే జ్ఞాపకం అటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించి నీ బిడ్డలుగా నీ సాక్ష్యంలో ఈ లోకంలో ఉండి నువ్వు పిలిస్తే నీ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించమని, మా అందరికీ సమాధానం అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం అందరికీ తోడుగా ఉండి అధికముగా వర్ధల చేయునుగాక. ఆమేన్.